అందరికీ నమస్కారం. 17 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఒక సినిమా, అందులోని పాటలు, పాత్రలు ఇంకా మన మెమరీలో ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఇంకా హాంట్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి. అలాంటిది మళ్ళీ ఇంకొకసారి సెప్టెంబర్ 28న థియేటర్స్లో మనందరినీ కట్టి పడేయడానికి, హాంట్ చేయడానికి, భయపెట్టడానికి చంద్రముఖి మళ్ళీ మన ముందుకు వచ్చేస్తోంది. అయితే ఈసారి గంగలో ఉన్న చంద్రముఖి కాదు, డైరెక్ట్గా చంద్రముఖియే వస్తుందంట. ఇది ఇంకొంచెం స్కేరీగా ఉంది. సో ఈరోజు మనకి చంద్రముఖి 2 గురించి మాట్లాడడానికి నన్ అదర్ దాన్ వెట్టే రాజా ఉన్నారు. రాఘవ లారెన్స్ గారు నమస్కారం. అలాగే ద క్వీన్ హర్ సెల్ఫ్ చంద్రముఖి కంగనా రనౌత్ గారు, హ్యాపీ టు సీ యూ హియర్ అండ్ హలో టు యూ. అండ్ ఇలాంటి వండర్ఫుల్ రోల్స్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ పి వాసు గారు ఈజ్ ఆల్సో హియర్. నమస్తే సార్, వెల్కమ్. సో చంద్రముఖి 2 అన్నప్పటి నుంచి అందరికీ ఒక రకమైన ఎక్సైట్మెంట్, ఒక రకమైన భయం కూడా ఏదో మూల ఉందన్నమాట. బికాజ్ ఇప్పటికీ మీమ్స్లో కానీ ఆ పాటల్లో కానీ అంతెందుకు మనం డైలీగా మాట్లాడుకునే భాషలో కూడా చంద్రముఖి డైలాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అంతగా అందరిలోకి వెళ్ళిపోయింది సినిమా అని చెప్పాలి చంద్రముఖి. ఐ థింక్ ఆఫ్టర్ 17 years మళ్ళీ ఆ మ్యాజిక్ని మేము చూడబోతున్నాము అంటే వీఆర్ ఆల్ so excited to go to the theaters to watch the film. So వేటయ్య రాజాతో స్టార్ట్ చేద్దామా? సో అందరికీ యాక్చువల్గా చెప్పాలంటే అందరికీ ఉన్న కామన్ క్వశ్చన్ వాసు గారు, రజనీకాంత్ ఎందుకు లేరు ఈ సినిమాలో రజనీకాంత్ గారు అన్నది చాలామందికి వెంటనే వచ్చేస్తుంది. చంద్రముఖి 2 అనగానే రజనీకాంత్ గారు అని చెప్పి. ఐ థింక్ మీరు ఇప్పటికే కొన్నిసార్లు ఆన్సర్ చేశారు ఆ క్వశ్చన్ని. ఈసారి డైరెక్ట్గా వేటయ్య రాజా వస్తున్నారు కాబట్టి. సో హౌ ఈజ్ ఇట్, లారెన్స్ గారిని మీరు ఎలా చూశారు వేటయ్య రాజాగా? వేటయ్య రాజాగా మీరు పిక్చర్ చూస్తే వేటయ్య రాజాగా వస్తున్నారా లేదంటే వేటయ్య రాజా టైప్లో ఇంకొకరు వస్తున్నారా అని చూడాలా మీరు? ఓ, మేము ఫిక్స్ అయిపోకూడదు అయితే. మీరే ఫిక్స్ చేసి మీరే రజనీ గారు మీరే వచ్చి వేటయ్య రాజా వస్తున్నారు మళ్ళీ అంటే ఈ వేటయ్య రాజా కూడా వేటయ్యనే, కానీ ఎలాగ ఈ వేటయ్య వస్తున్నారని పిక్చర్ చూస్తే అది చాలా ఇంట్రెస్టింగ్. వాసు గారు ఇలాంటి ట్విస్ట్లు ఇవ్వడంలో మీరు నెంబర్ 1 సార్. చెప్పినట్టే చెప్తారు కానీ అందులో ఏదో ట్విస్ట్ ఉంటూ ఉంటుంది. సో లారెన్స్ గారు మీరు చెప్పండి, చంద్రముఖి 2 అనగానే ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్పాలి. బికాజ్ రజనీకాంత్ గారు ఆ రేంజ్లో నిలబెట్టేశారు చంద్రముఖిని. బట్ మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి రాగానే? మీరు ఫస్ట్గా అనుకున్న పాయింట్ ఏంటి? సినిమా నేను చెయ్యాలా వద్దా అని అన్నప్పుడు, లేదా చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీ మైండ్లో వచ్చిన థాట్ ఏంటి? ఫస్ట్ టైటిల్ చంద్రముఖి, తర్వాత రజనీ గారు చేసింది, మూడవది పి వాసు గారు ఆయనే చేస్తున్నారు డైరెక్షన్, తర్వాత లైకా ప్రొడక్షన్ చాలా పెద్ద, తర్వాత కీరవాణి గారు మ్యూజిక్. అప్పటికే కీరవాణి గారు ఇస్ ఆల్సో లేదు, అప్పుడు రాలేదు. మొత్తం ప్రాజెక్ట్గా చెప్తున్నాను నేను. ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలి అంటే, సో తోటాధరణి కెమెరామెన్, పెద్ద కెమెరామెన్, ఎడిటర్, అన్ని పెద్ద సెటప్ ఉన్నప్పుడు ఏదో దేవుడు మన దగ్గర పంపిస్తున్నారు, మనం హ్యాపీ. దెన్ ఫస్ట్ చంద్రముఖి నేను చూసేప్పుడు థియేటర్లో ఎంత బాగా ఎంజాయ్ చేశాను ఆ కామెడీ. కానీ ఫస్ట్ రిలీజ్ అయ్యేప్పుడు రజనీకాంత్ గారు ఫిల్మా ఏంటి, ఇంట్రోల్ బ్లాక్లో వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు, ఇదన్నీ చూస్తున్నప్పుడు క్యారెక్టర్గా వేటైన్ క్యారెక్టర్ వచ్చేప్పుడు రజనీకాంత్ గారు ఊరికే సెలెక్ట్ చేయలేదు స్క్రిప్ట్ని, సంథింగ్ మాస్ ఉంది దాంట్లో అని మాకు ఫ్యాన్స్కి, నేను ఆయన పెద్ద ఫ్యాన్, సో సాటిస్ఫైడ్ అయింది. ఇప్పుడు ఈ స్క్రిప్ట్లో వాసు గారు ఏం చెప్పబోతున్నాను నాకే చాలా స్క్రిప్ట్ విన్న ముందు వరకు ఇంట్రెస్టింగ్గా ఉంది ఎలా చెప్పబోతున్నారని. అది అదే మళ్ళీ చెప్పకూడదు, అది తిడతారు వాసు గారు. ఆ వేటైన్ లాగానే ఉంటుంది కానీ అది వేటైన్, అది మీరు పిక్చర్ చూస్తే తెలుస్తుంది. సో ఆ క్యారెక్టర్ విన్న వెంటనే కొత్త రకం దీంట్లో ఉంది, తప్పకుండా ఆడియన్స్కి ఇది ఎక్కుద్ది. తర్వాత చంద్రముఖి 1లో క్లైమాక్స్లోనే భయం వస్తుంది, దీంట్లో వాసు గారు ఇంట్రోల్ బ్లాక్లోనే ఆ ఫీల్ తీసుకొచ్చేసారు. మళ్ళీ ఛాలెంజ్ ఆయనకి, క్లైమాక్స్లో తీసుకొచ్చింది ఇంట్రోల్ బ్లాక్లో వేసేస్తే మళ్ళీ సెకండ్ హాఫ్ నడపాలి కదా, దాంట్లో క్లైమాక్స్లో ఒక బ్రిలియంట్గా ఒక విషయం చేశారు. సో మీ పిక్చర్ చూస్తే అర్థం అవుతుంది. ఎస్, మనకి ట్రైలర్లో చాలా చెప్పినట్టే ఉంది కానీ చాలా దాచారని అర్థం అవుతుంది మీ మాటల్లో. అండ్ నౌ కమింగ్ టు చంద్రముఖి. సో కంగనా గారు, we all know how versatile you are. I think you're the versatile actress in Indian cinema. బట్ చంద్రముఖి అనేది అంటే మీరు ఒక పాత్రని
ఫ్రెష్గా అప్రోచ్ అయ్యి చేయడం వేరు. ఆల్రెడీ చంద్రముఖి అంటే మా అందరికీ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఇట్స్ సో ఫ్రెష్ ఇన్ అవర్ మైండ్స్ దట్ జ్యోతిక గారి ఫేస్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ అలా గుర్తుండిపోయింది. నౌ రీప్లేసింగ్ అ ఫేస్ లైక్ దాట్ మళ్ళీ అందరినీ కన్విన్స్ చేయాలని అంటే ఇట్స్ అ హ్యూజ్ ఛాలెంజ్ అండ్ అ టాస్క్. సో మీ దగ్గరికి ప్రాజెక్ట్ రాగానే వయు హెసిటెంట్ అంటే నేను ఇప్పుడు అంత పెద్ద ఛాలెంజ్ చేయగలుగుతానా లేదా అని ఏదన్నా ఒక చిన్న డౌట్ ఉండిందా? No, I didn't have any hesitation. In fact, I was the one who requested sir to take me in Chandramukhi. Yes. Yes. Because I want to also do films that cater to mass audiences and children especially and family audiences. And most of my films are about women empowerment and and mostly biopics and all that. So I also want to do things that are, because we have grown films like this, right? They've been such an important part of our childhood. Mr. India, Chandramukhi, things like that, where there is no, I know social reforms are good, but every film can't be that. And so I wanted to be a part of it, so I requested sir. I said, please take me in this. So he said, okay, fine, you do it. And the biggest thing is the director is the same, from Chandramukhi 1 to 2. That is the most important thing to see, because essentially it is entirely a director's vision, So that was reassuring. And of course it's not a remake. If you see, in a remake you have the same characters and you replace a character. True. It is a sequel. So that house had those people. Ganga and the professor and all, they were visiting that house at that time, 17 years ago. Now there are different people that are visiting house. They have nothing to do with those people. They are gone now. That is okay. Yes, so these are new people, new approach. It's not a remake. Yeah. But I think ఇందులో ఫ్రెష్గా రాధిక గారు ఆ ఫ్యామిలీ అండ్ ఫ్రెష్ క్యారెక్టర్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతున్నాయని అర్థం అవుతుంది. అయితే చంద్రముఖి 1 చూసినప్పుడు చాలా మంది మీద డౌట్ వస్తూ ఉంటుంది, అసలు ఎవరు చేస్తున్నారు ఇదంతా అంటే క్లైమాక్స్ వచ్చేదాకా గంగలో చంద్రముఖి ఉంది అని తెలిసేదాకా కూడా సోను సూద్ గారు కానీ అఖిలాండేశ్వరి గారు అలా అందరి మీద డౌట్ వస్తూ ఉంటుంది. అది ఎంగేజింగ్గా ఉంది, అంటే ఎవరు ఏం చేస్తున్నారు అన్నది. ఈ సినిమా స్క్రీన్ ప్లే వైజ్ కానీ అంటే మాకు ఆల్రెడీ చంద్రముఖి ఎసెన్స్ ఏంటి అన్నది తెలుసు కదా. ఐ థింక్ ఇది బియాండ్ దట్ ఉండాలి అంటే ద స్క్రీన్ ప్లే అండ్ ద క్యారెక్టర్స్ షుడ్ బి మోర్ ఇంట్రెస్టింగ్ కదా సార్. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వెన్ ఇట్ కమ్స్ టు ద దీంట్లో? నేను ఒకటి మాత్రం చెప్తాను. దీంట్లో ఏంటంటే మన లోపల ఉన్న క్యారెక్టర్స్కి తెలియదు ఏంటి అని, ఆ ఇల్లులో ఏముందని లోపల ఉన్న క్యారెక్టర్స్కి తెలియదు, చూసిన ఆడియన్స్కి తెలుసు. ఓకే, సో చూసిన ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే ఎవరు వెళ్తారు, ఎవరు అక్కడ పడిపోతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా, అలాంటి ఒకటి ఉందా, లేదంటే ఈ అమ్మాయి వస్తున్నారా ఏమని ఒక డైలమా, ఒక వాళ్ళు మైండ్లో ఒక స్క్రిప్ట్ పోతుంది. ఎవ్రీ ఫిలిం మీరు వస్తే మీరు చూసి అక్కడ నుంచి ఈ ఫిలిం అని మీరు బయట వస్తారు, కానీ ఈ ఫిలింలో ఆడియన్స్ ఒక హోంవర్క్ చేసి వస్తారు. దే విల్ ఆల్సో థింక్ అబౌట్ వాట్ విల్ బీ, హూ విల్ బీ అండ్ ఏంటి ఈ క్యారెక్టరు, స్టోరీ రన్ అవుతుంది అక్కడ అవుతుంది. దాంట్లో ఎలాగ మనం ఈక్వల్ చేసాం, మనం పైన ఉన్నామా కింద ఉన్నామా అని మాకు తెలీదు, కానీ ఒక జడ్జ్మెంట్ ఒకటి ఉంది. ఈ జడ్జ్మెంట్ అదే ఒక లారెన్స్ గారు చెప్పినప్పుడు కూడా ఒక ఇంటర్వెల్లోనే ఒక క్లైమాక్స్ వస్తుంది. సో ఇంటర్వెల్లోనే క్లైమాక్స్ వస్తాయి. అక్కడ మాత్రం నేను ఇప్పుడు కూడా చెప్తాను, అందరూ దే మైట్ జంప్. Okay. They might jump, and lot of people, whoever done the technicians like colorist or whoever has done the what do you call that, music side, right, everyone will started telling we had that goosebumps. Wow. When we saw the interval block, everyone had that goosebump. So that was repeatedly told by everyone. So that I think that impact will give thing. And what will be the second half after that? In what route it goes, how it goes, how she is going to take the other characters into this, right, how she is going to take her satisfaction, what is her satisfaction towards the end, what she wants. That will be interesting in second half. Wow, this is so exciting. And ఇందాక మీరు అన్నట్టు లారెన్స్ గారు చంద్రముఖి చూసినప్పుడు రజనీకాంత్ గారు కొంచెం అండర్ ప్లే చేసినట్టుగా ఉంటుంది లాస్ట్ వరకు కూడా. అండ్ దెన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అదంతా హైప్ టువర్డ్స్ ది సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ పెరుగుతూ ఉంటుంది ఆ గ్రాఫ్ అంతా కూడా.
ఇందులో మీ రోల్కి అలాంటి గ్రాఫ్ని మీరు ఎలాగ చెప్తారు, డిస్క్రైబ్ చేస్తారు? మీ రోల్ ఎలాంటి హైప్ వస్తుందంటారు? నేను ఏం చెప్పలేదు, అన్ని వాసు గారు చెప్పింది నేను చేశాను. అవును, కరెక్టే. అది ఏంటంటే రజనీకాంత్ గారు కూడా మీరు ఫస్ట్ హాఫ్ చూసారంటే అండర్ ప్లే ఈ మాస్ ఉంటుంది, కానీ ఎలాంటి మాస్ అంటే స్టైల్ ఉంటుంది ఆయన దగ్గర, కామెడీ సైడ్ ఉంటుంది. సో కామెడీ పెద్ద మాస్ నాకు తెలిసి. మాస్ అంటే వచ్చి కొట్టడం మాత్రం కాదు, కామెడీ అనేది చాలా. ఇప్పుడు సినిమాకి వెళ్ళే వాళ్ళు ఎందుకోసం వస్తారు, మనం ఏదైనా నేర్చుకుందాం అంటే బుక్ స్టాల్కి వెళ్తారు. సినిమాకి హ్యాపీగా ఉందా జాలీగా వెళ్ళి వస్తుందా అందుకదా వస్తారు. సో కామెడీ చాలా ఇంపార్టెంట్. నేను మాస్లో కామెడీ అనేది ఒక పెద్దగా నేను నమ్ముతాను. అలాగే చంద్రముఖిలో కామెడీ, వడివేలు గారి కామెడీ, రజనీ సార్ కామెడీ సూపర్గా వర్కౌట్ అయింది. మాకు దానికి మించి వచ్చినా హ్యాపీ, కానీ దానికి తక్కువకూడదని వాసు గారు బాగా రాశారు. సో ఫస్ట్ హాఫ్ ఇప్పుడు కామెడీ నేను చూశాను 2 days బ్యాక్. సో మనోబల కామెడీ కానీ వడివేలు గారు నా కాంబినేషన్ కామెడీ కానీ కంపేర్ చేసుకుంటే బాగా వర్కౌట్ అవుతుంది. అది ఆడియన్స్ చూసి చెప్పాలి. ఓకే, కానీ మళ్ళీ వడివేల్ గారు కూడా ఉండడం అనేది మాకు హ్యాపీ, బికాస్ వీ లవ్డ్ హిస్ రోల్ ఇన్ చంద్రముఖి. కాబట్టి ఐ థింక్ ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందని అనుకుంటున్నాం. యా. అండ్ కంగనా గారు మొత్తానికి ఫస్ట్ టైం భయపెడుతున్నారేమో కదా మీరు. ఐ థింక్ యూ ఆర్ స్కేరింగ్ ద ఆడియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. No, I have done Raz too also, if you remember. Yeah, right, okay. Correct. Yes. But I think Chandramukhi is more like, అంటే బాడీ లాంగ్వేజ్ అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చంద్రముఖి కోసం మీరు భరతనాట్యం నేర్చుకున్నారు, కానీ ఆ భరతనాట్యాన్ని చంద్రముఖిలా చేయాలి, నాట్ లైక్ ఎ రెగ్యులర్ భరతనాట్యం కాకుండా. సో what was your approach towards the character and especially the dance and హావభావాలు అవన్నీ ఎలా? Chandramukhi is a little fantastic, you know. She's kind of a fantasy also. At the same time, she's a ghost, but she is probably every man's fantasy also. So that's why in the film, every man keeps falling in love with her. Yes. So there is a lot of mystery around her and what is her origin. So in this film now we get to know that why she was cursed and what was the curse and why every man was falling in love with her. What was we don't know all of this. So this film we have that, but the whole nature of the, you know, it's like I said, you know, a film like Mr. India or Chandramukhi, it's more fantastic, more children friendly, more family oriented. Yes. It's not an adult film. It's not a film like Raz, which is you know, just adult, or you know, no, there is it's just a beautiful epic story which is based in today's time, but we go back in time and we just kind of, you know, how you tell stories as like a grandmother stories we know, or you know, like children book stories we know, like that. It has that fantastic feel to it. Fantasy kind of. Yes. And I must say you look beautiful as Chandramukhi. Thank you. You are beautiful, but recent times lo memu mimmalni characters lone chustunnam, like Queen gani, Tanu it's Manu gani, the transformation, you only look as the character. Bilkul. The beauty came out in this role and ambition. No, we are as good as our characters. Yes. You know, like simultaneously when I was shooting for Mrs. Gandhi's role, she's a 60-year-old woman, aged and, you know, wrinkled and all of that. But at the same time, when Sir designed my look with Neeta ma'am, they designed it like that. The same actor is capable of looking whatever the director wants them to look like. So I completely surrendered to Sir's vision, and he and Neeta ma'am together came up with this look. Honestly, I was also astonished to see myself like this. I could never imagine myself like this, and the day master sent me a shot of myself. You know, I was like, oh my God, this looks so good. RD sir, our DOP and master had sent me a shot in the green dress. He has taken that shot at 12 o'clock in the night, you know that? It is such a beautiful shot. I mean, I was myself, I'm like, oh my God, this looks so good. So they made me look so good. Our DOP, sir, Neeta ma'am together. You're right, never in my whole career I've looked like this, and that was also the reason why I requested sir to, you know, because I've never worked with larger than life directors. I've never worked with a proper heroine film, you know, where I'm like you know, I'm also not heroine, sir's heroine in this, but but hopefully soon. But I'm Chandramukhi at least for now.
So I am very happy to be in a filmy role, so to speak. ఇంతకీ చంద్రముఖికి హీరో ఉన్నారా? చంద్రముఖికి హీరో ఉన్నారా? చంద్రముఖికి హీరో దాంట్లోనే ఉన్నారు కదా. వినీత్ గారు ఉన్నారు. వినీత్ గారు అనేది ఇమాజినరీ క్యారెక్టర్ కదా. అవును, ఆ క్యారెక్టర్ అయితే ఉంది. క్యారెక్టర్ ఉంది. సో దట్ క్యారెక్టర్ కంటిన్యూస్. yes yes యా ఓకే. చాలా డౌట్లు ఉన్నాయి సార్ మాకు యాక్చువల్లీ. యా సో సార్ మీరు అన్నట్టు చంద్రముఖిలో మేము చూసిన ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ ఇమాజినరీ. లైక్ చంద్రముఖిని గంగలో చూసాము, అండ్ తన లవర్ని వినీత్ గారిలో చూసాము, వెటే రాజాని రజనీకాంత్ గారిలో చూసాము. ఐ థింక్ నౌ ఒరిజినల్ రోల్స్ అన్నీ కనిపించబోతున్నాయని అనుకుంటున్నాం. ఐఎమ్ నాట్ ష్యూర్. నిజం అదే. నిజమా? ఓకే, థ్యాంక్స్ ఫర్ ది కన్ఫర్మేషన్. సార్ అయితే ఇది ప్రీక్వెల్ అని కూడా అనుకోవచ్చేమో అనిపిస్తుంది నాకు. half 1/4 of the film you can have a prequel also. రైట్. It will come like that and go there and come back again. సో ప్రీక్వెల్లో ఏం జరిగిందో చూసి అండ్ ఇప్పుడు కొద్దిగా అది ఒక సీక్వెల్లో ఫైనల్ గా చంద్రముఖి ఏం చేస్తుంది అనేది. చంద్రముఖిని వేటే రాజా ఏం చేస్తారు? లవ్ చేస్తారు. వేటే రాజా లవ్ చేస్తారా? మరి వేటే లవ్ చేసిన వాళ్ళే కదా ప్రాబ్లం వచ్చింది. అది ఓకే, బట్ ఫైనల్ గా సీక్వెల్ లో నౌ అది మీ పిక్చర్ చూస్తే తెలుసు. క్లైమాక్స్ కావాలా? వద్దు సార్, వద్దు. నేను క్వశ్చన్స్ వేసుకుంటున్నా సార్. అలా క్వశ్చన్లు చంద్రముఖి అంటే చంద్రముఖి అంటేనే వేటయ్యకి లవ్ ఉంది కాబట్టి కదా ప్రాబ్లం అంతా అక్కడే కదా వచ్చింది. చంద్రముఖి లాగా అనుకున్న అమ్మాయి దగ్గరనే లవ్ వస్తుంది. ఈ చంద్రముఖి పీసే వచ్చింది అన్నప్పుడు మనకి ఎందుకు లవ్ రాదు? కంగనా మేడం వచ్చింది కదా. అందులో అంత బ్యూటిఫుల్ గా ఉంటే ఆటోమేటిక్ గా. కానీ అంత బ్యూటిఫుల్ గా ఉన్న చంద్రముఖి మీద కత్తి ఎలా ఎత్తుతారు సార్? కత్తి పెట్టి మరి యుద్ధాలు చేసేస్తున్నారు ఇద్దరు. మేము ట్రైలర్ లో చూసాము ఒక షార్ట్. యూ బోత్ ఆర్ ఫైటింగ్ స్వాట్ ఫైట్. నో దేర్ ఇస్ ఏం చెప్పట్లేదు చూడిద్దు. లేదు, ప్రేమగా పిలిచి చూస్తే ఫ్లవర్ ఇస్తాం, రాకపోతే కత్తిలు తీసుకుంటాం. For so many years she is thirsty for blood. Yeah. For so many years now, 17 years more since last time you saw. You know, so she is now desperate. So I'm saying where this 2 is written, it's not just the sequel. Everything double the revenge, double the vengeance, double the frustration, double the attack. Everything has doubled up in this film, and fear factor double, action, romance, everything double. I think generation has also changed from that time. So when I saw the film, I was taken aback, and I thought to myself, I said, sir has doubled everything in this film, and which is a good decision. And not to kill anybody's curiosity, but there is more than one ghost in the film. Oh, okay. Okay. So everything, so, you know, according to today's generation temperament, they're on reels and TikTok like that. Attention span is so very less. like so it is based and made with that temperament, which I think is commendable. That only sir can, you know, have that kind of understanding. సో ఐ థింక్ జ్యోతిక గారి లాస్ట్ సాంగ్ క్లైమాక్స్లో ఏదైతే ఉందో అది ఎంత ఫేమస్ అనేది ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ మాకు నాలుగు మీద ఉంటుంది. అండ్ ద యూనిక్ పార్ట్ ఈజ్ ఆబ్వియస్లీ సార్, అప్పట్లో ఇన్ని ఇంటర్వ్యూస్ ఇంత పబ్లిసిటీ లేక మేము అడగలేకపోయాం, కానీ దిస్ ఇస్ సో యూనిక్ దట్ తమిళ్ సినిమాలో తెలుగు పాట ఉంది రారా అని, తెలుగు సినిమాలో తమిళ్ పాట. యాక్చువల్లీ మాకేమో యాక్చువల్గా చంద్రముఖి తెలుగు అమ్మాయి. సో ఈ థాట్ అప్పట్లో ఎలా వచ్చింది సార్ ఫర్ ద ఫస్ట్ టైం మీకు? ఇది అది రియల్గా దెర్ ఆర్ క్యారెక్టర్స్ మీకు తెలుసో తెలీదు, నాకు తెలియదు, కానీ డిప్రెషన్లో వెళ్తున్నారు కదా, దే గో ఇన్ టు ద డిప్రెషన్ అండ్ దే గో టు వెరీ హై లెవెల్, దే కాల్ దట్ సైకిక్ పేషెంట్స్. రైట్. సో దేర్ ఆర్ పీపుల్ who will have a problem of somebody's, okay, and they behave like them with the language. Right. It is true. It is true. It is happening. They will come with that language. Right. But they will not know even a single word of that language. But when they are getting into that character, when they are sympathizing that character, that sympathy will become empathize. So that will make again to behave like that character. Wow. Right, right. So that is there. A real, if you talk to all psychiatrists, they will be explaining about unbelievable things. Right. Part 3 ikkade start ayindi. Part 3 edo like telustundi, route telustundi. Part 3 route. Like multiple personalities. Right, sir. There are people where
they themselves doesn't know their father and mother. But there will be a character where she thinks that this is me. Right. And they are someone who is strangers. So I have discussed with a lot of psychiatrists who have spoken about all different type of diseases, and that is the reason where she comes into one language, other language. Right. Because the original language of Chandramukhi is Telugu. She was brought up from a place where the Raja visited for some other reason. She was brought up from that place. So she doesn't know the language, what they are talking, but she can understand the language, what these people are talking here. But she can express her feelings. She has to cry for it. She has to make them understand. And here, for her, more sympathy will come because she is begging, like how she has to perform and tell what is her life. Those scenes are, those type of scenes are there in this film. Yeah. So you can see a performer in that, not only the violent girl. Wow. So that and all, I don't want to tell how she has performed. You see and tell me. Not only that, the complete the transmission from there to other character. There is no shouting, there is no screaming, nothing. The angry will be in silence. వచ్చే ముందే నేషనల్ అవార్డ్ ప్లాన్ చేసుకుని That angry will be in silence. I didn't say that I didn't say that you have to be silent in your anger. Wow. I normally used to shout, I normally used to scream. But the way she looked with the revenge, unbelievable. Wow. When you see the film, you will talk about it. ఆవిడ ఎప్పుడు సినిమా చేస్తున్నారంటే ఖర్చు వేసుకుని వచ్చేస్తారు ఇక్కడ సినిమా రాసి ప్లానింగ్ సబ్జెక్ట్ విన్నప్పుడే నేషనల్ అవార్డు ఉందా లేదా దీంట్లో క్యారెక్టర్ కొట్టేస్తారు. Is that true, Kangana? What's it? No, as in when you hear the script, you plan like, is this movie or the character has the potential of national award? No. See, right now, like I said, my only wish and desire is to be a part of people's lives, and like I said, an 8-year-old child, 10-year child, they don't know what is feminism, they don't know what is nationalism, they don't know all these things. They only know good, bad, fights, emotions, and so many of actors, our favorite actors and directors, given us those films in our childhood. Yeah. Typically cinematic film, I want to be a part of that also, along with whatever I do, but this is also, a part of my journey. బట్ చంద్రముఖి అనగానే మాకు ఆ కంటికి నిండా కాటుక పెట్టేసుకుని వారాయి అనేది బాగా గుర్తొస్తుంటుంది. సో ఆ స్టైల్లో మీరు కూడా కనిపించబోతున్నారని ఒక చిన్న గ్లిమ్స్ కనిపించింది మాకు ట్రైలర్లో. దాట్ లుక్ ఆఫ్ చంద్రముఖి. అక్కడ వారాయి, ఇక్కడ రారా నువ్వు రారా అని చంద్రముఖిలా ఒక్కసారి అనరా మీరు? ప్లీజ్ సే దట్. నో, రారా. She wants me to do this? Yeah. Rara. That Rara. Only sir will do, I'll imitate. Sir, please. No, that Rara is different, this Rara is different. This Rara, we want this Rara only. Not this Rara. This is another Rara. Please do it, no? She will imitate you. That you can see that in the screen. Now, why should I show that? You have to pay and see now. You wanted everything easy so that you can see that Rara. We want to see Chandramukhi once. No. ఇప్పుడు థియేటర్ లో చూస్తాము, బట్ లైవ్ గా ఒకసారి చూస్తే లైవ్ గా అది అక్కడ చూసి తర్వాత ఆమెలే మనం మాట్లాడతామా మళ్ళీ చేస్తాం. అప్పుడు ఇలాగ వచ్చిందా అలాగ వచ్చిందా అని తెలుసు. ఓ పని చేద్దాం పోనీ. చంద్రముఖి ఒక డైలాగ్ చెప్తే, జనరల్గా డైలాగ్ చెప్పడం వేరు, చంద్రముఖిలా చెప్పడం వేరు కదా. సో అది ఎలాగుంటుందని ఒక్కసారి చూద్దాం పోనీ. వన్ డైలాగ్ ఐ గివ్ యూ వన్ అనదర్ డైలాగ్ ఫ్రమ్ అనదర్ మూవీ, నాట్ ఫ్రమ్ చంద్రముఖి, అండ్ వీ జస్ట్ వాంట్ టు సీ హౌ చంద్రముఖి వుడ్ సే దట్ డైలాగ్ as a ghost. Yeah, I'll say one dialogue. భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. This is the dialogue. What is Bhanumati? ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. Okay. Now this dialogue we want as Chandramukhi ఒకటే పీస్ హైబ్రిడ్ పిల్ల. Yeah, this would be fine. What is it? Chandramukhi ఒకటే పీస్ Chandramukhi ఒకటే పీస్. already that's what I told you.
Chandramukhi okate base. What was next? హైబ్రిడ్ పిల్ల. Hybrid pilla. అమ్మ బాబోయ్, ఏమిటిది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఒక్క షాట్ ఇలా ఉందంటే ఫుల్ పిక్చర్ ని అంత నెట్ ప్రాక్టీస్ అయింది. గొంతు మారిపోయింది, ఎక్స్ప్రెషన్ మారిపోయింది, బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, పక్కన ట్యూనింగ్ ఎలా జరిగింది. అమ్మో. See, these are fun things, you know. Like the best thing about Chandramukhi is that it is not a film that will, you know, like I cannot see one of those very gruesome horror films that scar you for life, you know. You'll get scared, you laugh, get thrilled, then again laugh, then there's romance. So it is not, there is nothing, no flesh hanging or skeletons, nothing like that. Just even the ghost, sir, when we were trying to do makeup for that, you know, sir said, no, don't make her ugly. So nothing ugly in the film. This is, you know, because he's very sure about his audiences. It is the same, you know, you see that Disney, Alice in Wonderland, or you know, even Disney whatever horror, Cruella or things like that, you know, like that only it is. So these are fun things, nothing very scarring or soul stirring. యాజ్ యూ సెడ్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసే మూవీ. సో ఇప్పుడు చంద్రముఖిని చూసాము, వేటే రాజా కూడా బయటకు వస్తే బాగుంటుంది కదా ఒక్కసారి. వేటే గారు పెద్దగా అదే లక్కలక అది ఇప్పుడు చెప్తే అది వేటైన్ కాదు, అది అంటే ఆయన కూడా చెప్తారు కదా, వేరేలాగా చెప్పాలి. నేను పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత చెప్తా, అది మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. అది వేటైన్ ఇప్పుడు నేను నా నోట్లోంచి ఏదో తీసుకోవాలి మీరు, అదే కదా. అవును, వద్దు. పిక్చర్ రిలీజ్ అయిన రాబడదామని ట్రై చేస్తున్నారా? రిలీజ్ అయిన తర్వాత చెప్తాను. I play Chandramukhi, you also have to play like. రాఘవ్ గారు, లారెన్స్ గారు, ఒకటి అర్థమైందా రాజా డైలాగ్ ఫేమస్ అయింది కదా ఇప్పుడు బాగా, రజనీ సార్ది. సో అది వేటే రాజా చెప్తే ఎలా ఉంటుంది? నో మేడం చెప్పింది బాగుంది. ఏం చేయాలి? చంద్రముఖి లాగా చేస్తే నేను వేటైన్ లాగా, అది బెటర్ యాక్చువల్లీ. వాట్ కన్ఫ్రంటేషన్ Chandramukhi and Vetai Raja. You will do like Chandramukhi and he will do like. I have already done like Chandramukhi now. You do laka. In a different way. Tell me. No, he will do in a different way without a sound. Sir, பண்ணுவாங்க. Sir, அந்த கேமரா பண்ணிட்டு சார். He will see. మీరు చేస్తే ఆయన చేస్తారంట. Yeah. Wow. Beautiful. ఇప్పుడు ఆయన చేసిన తర్వాత మళ్ళీ నేను చేసి నేను ఇలా అవ్వాలి, అదే కదా మీకు. నెక్స్ట్ సార్, అమ్మో ఇప్పుడు అర్థమైంది మాకు మీరు చేసే వితౌట్ సౌండ్. ఇది అదే వితౌట్ సౌండ్ ఇలా ఉంది. మేము వేసుకుంటాం సార్ సౌండ్. మీ వాయిస్ కూడా బాగుంది. అమ్మో సార్. అండ్ ఎస్, చంద్రముఖిలో ఇంకా మాట్లాడుకోవాల్సింది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్, మ్యూజిక్ బై ఆర్ ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు. స్వాగతాంజలి సాంగ్, ఆట నాయకి. యా, ఆ సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, అండ్ హాంటింగ్గా ఉంది, హమబుల్గా ఉంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కీరవాణి గారి కాంట్రిబ్యూషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే, బట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కీరవాణి గారు ఈ పిక్చర్, ఆయన పిక్చర్ రావటం పిక్చర్కి చాలా ప్లస్. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేస్తున్నది బాహుబలి కానీ, హారర్ ఫిల్మ్ కానీ, ఇది రామ్ చరణ్ ఎన్టీఆర్ గారు చేసిన ఫిల్మ్ కానీ అన్నీ మంచి పీక్లో ఉన్నారు. ఆ టైంలో మళ్ళీ ఆస్కారు, చంద్రముఖి అప్పుడు చేసేప్పుడు మాకు లక్ అది. ఓకే, ఆయనతోటి మేము వర్క్ చేసాం. చాలా ఆయన గురించి ఒకే ఒక మాట చెప్పాలి, ఆయన్ని చూసేప్పుడు నాకు అనిపించింది ఆయన మ్యూజిక్ తప్పితే వేరే ఏమీ తెలియదేమో. సో అంత ప్యాషన్గా ఉంటారు. తర్వాత ఈ పిక్చర్లో రికార్డింగ్ చాలా బాగా చేశారు ఆయన. సాంగ్స్ ఎప్పుడు ఆయన వాసు గారు తీసుకుంటారు, ఆయన బాగా చేస్తారు. కానీ మీరు రికార్డింగ్ చూడండి ఈ పిక్చర్లో. ఇంట్రోల్ బ్లాక్ సీన్స్, భయపెట్టడం కానీ, క్లైమాక్స్ మేము ఇద్దరికి ఒక ఫైట్ సీన్, ఒక సీక్వెన్స్ ఉంది. సో అదన్నీ నేనే థియేటర్లో చూసేప్పుడు అబ్బో ఏంటి మన పిక్చర్ని ఇంత లేపారని అది. సో ఈ టైంలో ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అమేజింగ్. కంగనా, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్.
I think the film's biggest strength is that it is a musical, more than 12 songs, and for a horror like this, you know, the background score is the soul of it. And Kirwani sir is such a, you know, is a national asset. He is the pride of whole nation, and I'm only very thrilled and fortunate, along with working with Vasu sir and Lawrence master, and then this pleasant surprise that this, you know, for original composer is on board for this as well. So I've been very lucky to be able to have this in my body of work. Wow. అండ్ కిరవాణి గారు ఈజ్ ఆల్సో సో ఎక్సైటెడ్. ఆయన ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు, ట్వీట్ చేస్తున్నారు మూవీ గురించి, ఇంత మంచి సాంగ్ వచ్చింది, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది అని చెప్పేసి. సో సార్, కిరవాణి గారు ఆన్ బోర్డ్ ఎప్పుడు వచ్చారు? అంటే బిఫోర్ ఆస్కార్ ఆర్ బిఫోర్ ఆస్కార్? ఓకే, అప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఓకే. అండ్ ఐ థింక్ ఆస్కార్ వచ్చిన మూమెంట్ మీకు ఎలా అనిపించింది సార్? నేను అప్పుడు ఆస్కార్ కాదు, కానీ నామినేషన్ టైంలో నేను పక్కన ఉన్నాను. నేను కంపోజింగ్ కోసం వెళ్ళాను. వెళ్ళినప్పుడు కిరవాణి గారు కూర్చొని ఆల్ అసిస్టెంట్స్ అండ్ ఎవ్రీవన్ ఆర్ ఈగర్లీ లుకింగ్ ఎట్ ద బిగ్ టీవీ. సో నేను మై కంపోజింగ్ వాస్ ఐ గాట్ మై ఫ్లైట్ అండ్ దెన్ ల్యాండ్ అయి చేసి నేను అక్కడ స్ట్రైట్గా వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత చూస్తే అందరూ ఏదో, నేను వచ్చిన తర్వాత ఏం చెప్పడం తెలీదు, ఇది చూడాలా అది చూడాలా అని కిరవాణి గారు సార్ ఒక 5 minutes అన్నారు. నేను అందరూ టీవీ చూస్తున్నారు, అక్కడ ఒక అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, ఏదేదో చెప్తుంది. నేను కూర్చొని చూసినప్పుడు ఆస్కర్ నామినేషన్ అన్నారు. నాకు షాక్, వచ్చిన టైము ఇది చూస్తున్నారు. సార్ ఒక 5 minutes సార్, తర్వాత మనం స్టార్ట్ చేద్దాం అన్నారు. కరెక్ట్గా 5 minutes to 7 minutes ది అనౌన్స్డ్ నాట్ ఒరిజినల్. సో దే వర్ రియలీ ఐ వాజ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ దేర్. నేను కూడా ఉన్నానని నాకు చాలా సంతోషం అయింది. సో అందరూ దెన్ ఐ టోల్డ్ సార్ షూర్ 100% యూ విల్ కమ్ విత్ ఆస్కర్ అని నేను అప్పుడే కరాలైజ్ చేశాను. కానీ దాని తర్వాత నెక్స్ట్ డే నాకు కంపోజింగ్. ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్టర్ గెటింగ్ ద నామినేషన్ దే విల్ హ్యావ్ అ మీటింగ్ విత్ ఎవ్రీ వన్, ఇండస్ట్రీ ఫోన్ వస్తూనే ఉంది. నేను అప్పుడు 1 o'clock 12 o'clock 12:05 అనౌన్స్ చేస్తారంటే అప్ టు 2 he was receiving calls, but he didn't pick up one call, only one call he picked, that is junior call మాత్రం తీసుకుని మాట్లాడారు. ఎన్టీఆర్ గారు because he is one of the artists, yes, no? Yes. So he has inspired a lot for him. He was inspiration for him. సో అలాంటి ఆ పిక్చర్లో ఎవరు యాక్ట్ చేశారో వాళ్ళు మాత్రం తీసుకుని ఎస్ థ్యాంక్ యూ అని చెప్పారు. కానీ బట్ హీ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ మై వర్క్ అండ్ నాట్ ఆన్ హిస్. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్. ద నెక్స్ట్ మినిట్స్ అండ్ ద నెక్స్ట్ డే నాకు ఉంది. నేను అనుకున్నాను ఓకే సార్కు ఒక హాఫ్ డే బ్రేక్ ఇస్తాం, అందరూ వస్తారు ఇంటికి, బొక్కే తీసుకుని వస్తారు, చాలు. ఎప్పుడు మన నేమ్ నామినేషన్ వచ్చిందో అదే పెద్దది కదా. సో దాంట్లో నుంచి వస్తుంది అని, బికాజ్ హీ హాజ్ ఆల్రెడీ టేకన్ అ గ్లోబల్ అవార్డ్. So that is always an example for anyone who has taken that will get Oscar. True. So that itself is confirmed. And nominated, akkada nomination lo maaripotundi, ledante mari akkada name maaripotundi, ostundante పూర్తిగా వస్తుంది. సో దానికి ఒక ఫోన్స్ వస్తుంది, వస్తారని. హీ డిడ్ంట్ గో టు హిస్ హౌస్, హీ వాస్ హియర్ ఓన్లీ, స్టేడ్ అక్కడే ఆఫీస్లో స్టే చేసి నెక్స్ట్ డే నా వర్క్ కంప్లీట్గా ఫినిష్ చేసి తర్వాత ఐ హర్డ్ సార్ ఏం సార్ నాకు అది ఏం లేదు సార్. ఒకరోజు నేను కిరవాణి గారు ఒక రికార్డింగ్ టైంలో వెళ్ళాను. వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాసు గారు 1 minute రండి అన్నారు. ఒక బెడ్రూమ్లో ఒక స్మాల్ రూమ్, వార్డ్రోబ్ లాగా అంతే. ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్. సో అక్కడ ఓపెన్ చేస్తే అక్కడ ఒక స్మాల్ కబోర్డ్, ఆ కబోర్డ్ ఓపెన్ చేసి అక్కడ నుంచి చూపించారు ఈ ఆస్కర్ అవార్డు. నేను చెప్పాను ఏం సార్ ఇది బయట పెట్టలేదా అని. ఎంత సార్ బయట పెట్టి ఏం చేద్దాం, ఇది వద్దు సార్, బయట వద్దు సార్. నేను మెనీ అవార్డ్స్ హీ హాస్ టేకన్, హీ హాస్ నాట్ కెప్ట్ అవుట్ సైడ్. No display, nothing. Wow, what an integrity. He said no, I don't want to have this. What is there in keeping all that? మన అందరికి తెలుసు కదా మనం తీసామని.
ఇది చూపించి ఇది ఎందుకు చెప్పాలి. సో he has kept like something like gold or diamond like that, na? He has kept on that too very openly. Inside a small cupboard he kept, and he told, no, I won't keep outside. I don't display outside all. Nothing in his office, nothing. And after few months he got national award. అవును Again. అవును. So award అనేది ఒక టైటిల్ లాగా. Just ఏ పిక్చర్ ఆ dedicated to పిక్చర్ ఆ his పిక్చర్, work. but he doesn't concentrate on that. He doesn't do for it. True, sir. That is why Yeah. they are there అక్కడ కీరవాణి గారు రాజు. Totally. అండ్ ఎస్ లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ గారు, వి ఆల్ నో ఆయన ఎంత భారీ బడ్జెట్ సినిమాలు పెద్ద పెద్ద కమర్షియల్ మూవీస్కి పెట్టింది పేరు. ఆయన ఈవెన్ RRR అండ్ పుష్ప కూడా తమిళ్లో డిస్ట్రిబ్యూట్ చేశారు, అంత పెద్ద పెద్ద సినిమాలు కూడా. సో ఐ థింక్ డెఫినెట్గా సినిమాకి ఎంత కావాలో అంతా పెట్టేస్తారు సుభాస్కరన్ గారు అని అంటే. హౌ ఈస్ ఇట్ వర్కింగ్ ఫర్ దాట్ ప్రొడక్షన్ అండ్ హౌ స్పెషల్ ఇస్ దట్ ప్రొడక్షన్ లైకా ప్రొడక్షన్స్ అనేది కంగనా టు స్టార్ట్? See, for me it was my first experience. Yeah. And it has been the most wonderful and welcoming team that and absolutely professional, very professional. I was the one who came last on board, and there was a lot to do in terms of my prep and all the arrangements to be done in terms of the costumes, and there was a lot to be organized. I was shooting another film simultaneously. I had to just go back and forth, and my whole team and all of that, and they've been so prompt, so organized, and so wonderfully available all the time to me and my team. It has been incredible. And of course Subhashkaran sir, his wife, so warm and welcoming, and Tamil Kumar sir, they collectively gave me this opportunity. And it was a very big call for them to take, because they had already started the film, and for a major star to come in last minute, whereas all the deals of the film were already locked. So it was a call, but at the same time they were very spontaneous, to make that kind of so they're not thinking with the money, they're thinking about the art, they're thinking about the larger picture. They care about the sentiment of the director, and they care about the sentiment of the actors in the film. That is so reassuring that they're working from that level, and I wish that we get more opportunities to work together, and I wish they also make a lot of Hindi films as well. Yes. Because we need people like this even there, That's what I say. I said now this Hindi South thing should just now disappear complete. Yes. Now with Jawan and all this RRR, it's already disappearing, but now it should completely disappear. For very long now our country has suffered these divides, but the best thing is to make like Kirwani sir, whole India is proud of him. Like at least the whole India wants, like Vasu sir's film, anybody they have seen, so here, there, somewhere on TV, the good product will reach, but officially it is not reaching, Right. So now is the time that everybody, and the Laika production should make all the films in all the languages. Yes. అండ్ అలాగే కంగనాని కూడా మేము మళ్ళీ తెలుగులో ఇలాగా డైరెక్ట్గా చూడగలుగుతున్నాము. ఆ లైన్స్ అన్ని చాలా ఈజీగా బ్లర్ అయిపోయాయి కాబట్టి. అండ్ వీ వుడ్ లైక్ టు సీ యూ మోర్ అండ్ మోర్ ఆఫెన్ ఇన్ తెలుగు సినిమా, ఇన్ సౌత్ సినిమా, yes, of course. అండ్ లారెన్స్ గారు, మీరు కూడా ఒక్కసారి లైకా ప్రొడక్షన్స్ గురించి చెప్పి, అండ్ ఇప్పటి వరకు మీరు భయపెట్టారు కాంచనాతో మమ్మల్ని, రకరకాల క్యారెక్టర్స్ మీరు కూడా చేసి భయపెట్టారు. ఐ థింక్ మీరు ఫస్ట్ టైం భయపడబోతున్నారు అనుకుంటా. సో హౌ వాజ్ దాట్ ఎక్స్పీరియన్స్? లైకా ప్రొడక్షన్ ఫస్ట్ ఈ ఫిలిం వచ్చి వేరే ఒక బ్యానర్ చేయాల్సింది. తర్వాత వాసు గారు ప్లాన్ చేసి లైకా ప్రొడక్షన్ వచ్చింది. సో ఇంత పెద్ద ఫిలిం ఎలా చేయాలి, చాలా పెద్ద సెట్ వేయాలి, అన్నీ హైదరాబాద్లోనే చేసాం. చాలా చెన్నై నుంచి 3-4 టైమ్స్ ఇక్కడే వచ్చి చేసాం. తర్వాత బాంబే వెళ్ళి చేసాం. అన్నీ పెద్ద సెట్స్. వాసు గారు ఆయనకి గ్రాండియర్ కావాలి ఆయనకి. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. తర్వాత చంద్రముఖి క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందంటే, సార్ వేరే పిక్చర్ కోసం వెళ్తే మేడం అడిగారు నేను చేస్తాను ఈ ఫిల్మ్ అని. కానీ కంగనా మేడం తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు.
మేడం బుక్ చేయాలంటే నేను చెప్పాను, ఎలాగా కంగనా మేడం ఒప్పుకుంటారు, లేదు బడ్జెట్ మనం చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, మనకి కంగనా మేడం ఉంటే బాగుంటుంది ఫిల్మ్ని. సో వడివేల్ గారు కానీ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఇప్పుడు దాకా వాళ్ళకి దేనికి కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఇది మాత్రం కాదు, తమిళ్లో అన్ని ఫిల్మ్స్ చాలా పెద్ద ఫిల్మ్ వాళ్ళు చేసేది. ఇండియన్ 2 కానీ, నెక్స్ట్ రజనీకాంత్ గారు ఫిల్మ్ 2 ఫిల్మ్స్ కంటిన్యూగా చేస్తున్నారు, అజిత్ గారు ఫిల్మ్ చేస్తున్నారు. సో అంత పెద్ద పిక్చర్ చేస్తున్న బ్యానర్లో నేను కూడా చేసడం నాకు అదృష్టం. సో అలాంటి మంచి మనిషి సుభాష్ కరణ్ గారు, తర్వాత తమిళ కుమారన్ సార్, వీళ్ళందరూ ఫిల్మ్ మాత్రం కాదు హెల్పింగ్ టెంటెన్స్ కూడా చాలా. సుభాష్ కరణ్ గారు ఇప్పుడు కూడా పిల్లల కోసం ఒక డ్యాన్స్ చేసే పిల్లలు, ఫిజికల్ ఛాలెంజ్డ్ పిల్లల కోసం ఒక ఆశ్రమం కట్టాలని నాకు ఆశ. ప్లేస్ ఉంది, ఆయన అనడము దానికి మీ వంతుగా మీరు బిల్డింగ్ కట్టించి చేస్తాను అనడం, హ్యాట్స్ ఆఫ్ అండి మీ అందరికీ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. సో అంత పెద్ద మనిషి ఒక్క నిమిషంలో డిసైడ్ చేశారు ఆ పిల్లలకి బిల్డింగ్ వస్తుందని. సో ఆ మనసు కోసమే వాళ్ళు ఇంత ఒకరు పెద్దవాళ్ళు అవుతున్నారంటే నార్మల్గా దేవుడు ఇవ్వరు, వాళ్ళు వెనక అంత మంచి మనసు ఉంది కాబట్టి చేస్తున్నారు. తమిళ కుమారన్ సార్ ఎండి ఎంత చెప్పినా కూడా ఇక్కడ పని జరగాలి కదా. సో తమిళ కుమారన్ సార్, తర్వాత వాళ్ళతో ఉన్న టీము, ఇప్పుడు చరణ్ పబ్లిసిటీకి చేస్తున్న చరణ్, అందరూ గుడ్ టీమ్. అగైన్ వాళ్ళతో వర్క్ చేయాలని చాలా ఇంట్రెస్టింగ్. అమేజింగ్. అండ్ మీలాంటి మంచి మనుషులకి, మంచి మనసులకి ఇంకా ఎంతో విజయాలు రావాలి, సో దట్ చాలా మందికి మీరు ఉపయోగపడతారు, సహాయపడతారు కూడా కాబట్టి. అండ్ ఎస్, నేను ఇందాక అన్నట్టు మన భయపెట్టే చంద్రముఖి ముందు ఎలా నిలబడ్డారు? చాలా కష్టం. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తేనే నాకు ఒక్కసారి చాలా కష్టం. ఇప్పుడు డైలాగ్ ఇచ్చేప్పుడు ఫస్ట్ టైం వచ్చేప్పుడు కంగనా మేడం అంటే పెద్ద స్టార్, నేను ఫ్యాన్, చూసాను పిక్చరు, చాలా లైవ్గా యాక్ట్ చేస్తారు. తర్వాత నేషనల్ అవార్డు విన్నారు, చాలా ఒరిజినల్గా యాక్ట్ చేస్తారు. మనం ఏమో మాస్గా ఇలా ఉంటాం, మన పేరు కొట్టేస్తారు, ఫినిష్ మనం అంతే. ఇక్కడ మనని ఫినిష్ చేసేస్తారు కంగనా మేడం వస్తే. అవునవును, నేను ఫ్రేమ్లో చూసేప్పుడు కూడా ఇప్పుడు మనం షార్ట్ చేసే ముందు ఆ ఫీల్ తీసుకుంటాం, ఒక ఏడుపు కానీ ఒక యాక్షన్ కానీ. యాక్షన్ అన్నప్పుడు ఆ ఫీల్కి వస్తాం కదా, కానీ కంగనా మేడం అలా ఉండదు. ఒక ఏడుపు సీన్ అంటే డైరెక్టర్ యాక్షన్ చేసే ముందే ఇక్కడ అంటారు, మనం ఇలా చూస్తూనే ఉంటాను, నేను ఏంటో మేడం ఇలా చేస్తున్నా, ఆ క్యారెక్టర్ లోపల వెళ్ళి అది. తర్వాత దీంట్లో లవ్వర్ క్యారెక్టర్ని కొట్టేపోయే ముందు మేడం అరుస్తుకుని రావాలి ఒక దీంట్లో, దానికి నరాలు కానీ అది కానీ స్క్రీన్, అప్పుడే మనకు తెలిసింది, ఓ నేషనల్ అవార్డు అంటే ఊరికే రాదు, హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. సో ముందు ఇంత చాలా కష్టపడి ఒక విలేజ్ నుంచి వచ్చి మేడం ఇంత పెద్ద పోస్ట్, ఒక అమ్మాయి సపరేట్గా ఒక క్వీన్ లాగా మారిందంటే హార్డ్ వర్క్ ఉంది. సో ఈ పిక్చర్ మేడం చాలా ప్లస్. డెఫినెట్లీ. అండ్ ఐ థింక్ చంద్రముఖి తెలుగు అమ్మాయి కాబట్టి తెలుగు లైన్స్ నేర్చుకుని ఉంటారు కదా మీరు? You know, I didn't have so much time to learn the Tamil and Telugu. I wish I did, but like I said, I came on board last minute. So I was just mugging those up last minute there on the set only. But I would love to be able to speak Tamil and Telugu for sure. But చెప్పారు కదా, you have, you know. I can mug, yes. That you mug and you simply say that time. Right, okay. Not like by hearting everything and ఇప్పటిదాకా గుర్తుండడం అనేది లేదు. ఓకే. No, you know the meaning, but you don't know the meaning of each word. Like that, just తెలుగులో ఏదైనా చెప్పుంటే చెప్తారు. తెలుగులో ఏదైనా వినొచ్చా? Can we hear something in Telugu from you? Tell me, I will repeat after you. వాసు గారు చెప్తారు. Sir to speaks very well. అవును, వాసు గారు ఎంత చక్కగా మాట్లాడతారో తెలుగు. సార్ నిజంగా you speak? No, he speaks very well. He speaks very well. So I heard him yesterday also. సార్ మీరు ఏదైనా ఒక డైలాగ్ చెప్తే ఆవిడ రిపీట్ చేస్తారు సార్. తొందరగా ప్యాకప్ చేయండి. అయిపోయింది, ఇదే లాస్ట్. తెలుగులో వినాలి. అదే డైలాగ్. సార్ అది ఎప్పుడు వచ్చింది డైలాగ్? త్వరగా ప్యాకప్ చేయండి. త్వరగా ప్యాకప్ చేయండి, అది దయ్యం చెప్తే ఎలా ఉంటుంది? Sir will say and I'll repeat after sir. అదే కావాలా? అదే కావాలి సార్. సేమ్ బాగుంటుంది సార్. చెప్పండి, మనం కూడా ప్యాకప్ చేద్దాం. త్వరగా ప్యాకప్ చేయండి.
త్వరగా ప్యాకప్ చేయండి. ఫినిష్ చేసిన తర్వాత ఆఫ్టర్ యూ ఫినిష్ త్వరగా ప్యాకప్ చేసి త్వరగా ప్యాకప్ చేసి. కాపీ పేస్ట్ అసలు ఇమ్మీడియట్గా. సార్ చూస్తాం సార్, మేము వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కోసం చాలా ఎక్సైట్మెంట్ అయితే మాలో ఉంది డెఫినెట్గా. అండ్ మీ అందరి మాటల ద్వారా మాకు అర్థమైంది చంద్రముఖి 3 కూడా ఉండబోతుంది అని చెప్పి. నాకు ఇప్పుడు కథ ఒకటి దొరికింది. వాసు గారు ఈజ్ రెడీ విత్ అనదర్ లైన్ ఆల్సో 3 కోసం. అండ్ అప్పుడు కంగనా గారు ఉంటారా, ఇంకెవరు ఉంటారు అనేది సస్పెన్స్. Sorry. No, Chandramukhi Part 3. if the 3 is planned, it is a suspense that whether you are going to do or It's not a suspense. somebody I am there. else. You're there. It's not. That's why I clarified. It's not a suspense anymore. Now they're stuck with me. Why? Because I am the original Chandramukhi. Yes. So whether or not anybody is there, I am for sure there. I am also original. Original Raja. అమ్మ వీళ్ళు ఒరిజినల్ అని మీరు పక్కా చేసేసారు కాబట్టి ఇంకా వీళ్ళైతే కన్ఫర్మ్ సార్. మే ఇద్దరు కన్ఫర్మ్, వాసు గారు పక్కా కన్ఫర్మ్. Vasu sir cannot now refuse. సో చంద్రముఖి 3కి మళ్ళీ ఇదే కాంబినేషన్ మళ్ళీ కలుద్దాం. నేను ఇక్కడే డిక్లేర్ చేసేస్తున్నా. యా, ఇట్స్ అమేజింగ్ టాకింగ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us and we are excited to watch September 28th Chandramukhi 2. Thank you so much.